Hello students, welcome back to your favorite channel, that is Physics Kalashala. So ఈ రోజు వీడియోలో మనం సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కి అవైలబిలిటీ ఆఫ్ సీట్స్ గురించి మాట్లాడుకుందాం. సో అసలు ఎన్ని సీట్స్ అవైలబుల్ ఉన్నాయి, ఏ బ్రాంచెస్ కి ఎన్ని అవైలబుల్ ఉండొచ్చు మనకున్న సమాచారం ప్రకారం ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఓకేనా? సో ఇక్కడ ఇచ్చిన డేటా కూడా ఇట్ ఈస్ కంప్లీట్లీ సబ్జెక్ట్ టు కరెక్షన్. అంటే ఎగ్జాక్ట్ డేటా కాదు, బట్ అప్రాక్సిమేట్గా మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను మీకోసం ఇస్తున్న డేటా అనమాట. ఓకే, సో వీడియోలోకి వెళ్ళే ముందు యూ గైస్ నో దట్ వీ హ్యావ్ లాంచ్ ద ఫిజిక్స్ కళాశాల అకాడమిక్స్ ఛానల్. సో క్లాస్ 10th అండ్ 11th 12th స్టూడెంట్స్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ విల్ ప్రొవైడ్ ద ఫిజిక్స్ కంటెంట్. సో ఇది సపరేట్ ఛానల్, ఫిజిక్స్ కళాశాల అకాడమిక్స్. సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎవరైతే మీ బ్రదర్స్ సిస్టర్స్ లేదంటే జూనియర్స్ ఉన్నారో వాళ్ళకి షేర్ చేశారనుకోండి, 100% వాళ్ళకి యూజ్ అవుతుంది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా కూడా. అండ్ సెకండ్ థింగ్, వీఆర్ ఆఫరింగ్ ద పెయిడ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఫర్ ద సెకండ్ ఫేజ్. ఎస్పెషల్గా ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో సీట్ రాలేదో లేదంటే వచ్చిన సీట్ నచ్చకుండా వెబ్ ఆప్షన్స్ కోసం చూస్తున్నారో ఆ స్టూడెంట్స్కి టైలర్డ్ వెబ్ ఆప్షన్స్ అనమాట. అంటే మళ్ళీ ఏదో ఒక లిస్ట్ ఇచ్చేసి దీంట్లో ఇక్కడి నుంచి ఇక్కడికి పెట్టుకోమనడం కాకుండా మేమే బ్రాంచ్ వైజ్ అండ్ కాలేజ్ వైజ్ ఒక ఆర్డర్ ప్రిపేర్ చేసి మీకు ఇట్లా ఎవ్రీ స్టూడెంట్కి ఇట్లా ప్రిపేర్ చేసి ఇస్తామన్నమాట. ఏ బ్రాంచ్కి ఏ నెంబర్ ఇవ్వాలి, ఇది కనిపించకపోవచ్చు మీకు అక్కడ. ఏ బ్రాంచ్కి ఏ నెంబర్ ఇవ్వాలి అండ్ ఆర్డర్ వైజ్ కంప్లీట్ డీటెయిల్స్ మేమే ఇస్తాం అనమాట. దానికోసం మీరు ఈ నెంబర్ మీద కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక వీడియోలోకి వెళ్తే ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం టోటల్ ఫస్ట్ ఫేజ్లో సీట్స్ కన్వీనర్ కోటాలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ రిలేటెడ్ బ్రాంచెస్ ఏవైతే సిఎస్ఈ, సిఎస్ఎం, సిఎస్డి, సిఎస్సి, ఐటీ, సిఎస్బి, సిఎస్ఓ ఇలాంటి బ్రాంచెస్ ఉన్నాయో టోటల్ కన్వీనర్ కోటాలో మనకు అప్రాక్సిమేట్లీ ఇన్ని సీట్స్ అయితే అలాట్ అయినాయి. ఇది కరెక్ట్ డేటానే, మనకు ఆల్రెడీ ప్రెస్లో రిలీజ్ చేసిన డేటా. అలాటెడ్ దీంట్లో ఇన్ని సీట్స్లో ఇన్ని అలాట్ అయినాయి అనమాట స్టూడెంట్స్కి, 57,000 ప్లస్ స్టూడెంట్. ఇప్పుడు దీంట్లో రిపోర్ట్ చేసిన వాళ్ళు అంటే మనకు ఆల్రెడీ రిపోర్టింగ్ టైం అయిపోయింది 22nd. రిపోర్ట్ చేసిన వారి డేటా అప్రాక్సిమేట్లీ ఒక 44,000 ప్లస్ ఉంది. ఇది కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ రిలేటెడ్. అంటే ఈ ఒక్క కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ బ్రాంచెస్లో చూసుకుంటే మనకి సెకండ్ ఫేజ్కి ఆల్మోస్ట్ ఒక 13,000 సీట్స్ అన్నవి అవైలబుల్ ఉండవచ్చు. ఓకేనా? అండ్ దెన్ ఈసీఈ అండ్ ఎలక్ట్రికల్ పరంగా చూసుకుంటే అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ పరంగా చూసుకుంటే ఈఐ కానీ ఈటీఈ కానీ ట్రిపుల్ ఈసీఈ ఈ బ్రాంచెస్ అన్నిటినీ కలిపి ఈ డివిజన్ కింద అనమాట. కన్వీనర్ కోటాలో మనకి అప్రాక్సిమేట్గా 16,000 సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి స్టార్టింగ్లో. దెన్ అలాటెడ్ సీట్స్ వచ్చేసరికి ఒక 14,000 సీట్స్ అలాట్ అయినాయి. దీంట్లో ఇప్పుడు రిపోర్ట్ చేసిన వాళ్ళు అంటే కాలేజ్ ఫీజు కట్టేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన వాళ్ళు డిఫరెంట్ కాలేజెస్కి అప్రాక్సిమేట్లీ 10,500 ప్లస్ స్టూడెంట్స్ అయితే ఉన్నారు. ఓకేనా? దిస్ ఎంటైర్ డేటా ఈజ్ అగైన్ సబ్జెక్ట్ టు కరెక్షన్. ఎందుకనంటే మనకి ఇది కంప్లీట్ కరెక్ట్ డేటా అనేది చెప్పలేము, బట్ మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఉన్న డేటా అనమాట ఇది. అప్రాక్సిమేట్లీ 10,594. ఇక్కడ కూడా మనకి అవైలబిలిటీ ఆఫ్ సీట్స్ 5,500. అంటే ఈసీఈ ఆర్ ట్రిపుల్ ఈ బ్రాంచెస్ కోసం చూస్తున్న స్టూడెంట్స్ సెకండ్ ఫేజ్లో మీరు కేర్ఫుల్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే మీకు మంచి బ్రాంచ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అంటే మంచి కాలేజ్లో కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈ సీట్స్ ఏ కాలేజ్లో మిగిలినాయి అనేది మనకైతే ఇన్ఫర్మేషన్ లేదు. అది అఫీషియల్గా మీకు సెకండ్ ఫేజ్లోకి వెళ్ళేటప్పుడు 25th రోజు కానీ లేదంటే 24th రోజు కానీ మనకి అప్డేట్ వస్తుంది. ఓకేనా? సిఎస్సి పరంగా కూడా ఈ 13,000 సీట్స్ ఏవైతే ఉన్నాయో మనం మిగిలినాయి అనుకుంటున్న సీట్స్ ఏ కాలేజీలో అవైలబుల్ ఉన్నాయి అన్నది ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అండ్ దెన్ నెక్స్ట్ ఇక కోర్ బ్రాంచెస్లో సివిల్, మెకానికల్, అలైడ్ బ్రాంచెస్కి వచ్చేసరికి టోటల్ ఇంటేక్ వచ్చేసరికి మనకి ఫస్ట్ ఫేజ్లో 7,100 ఉంది. అలాటెడ్ సీట్స్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 5,600 ఉంది. అండ్ దెన్ రిపోర్ట్ చేసిన వాళ్ళు సీట్ వచ్చాక రిపోర్ట్ చేసిన వాళ్ళు ఇంతమంది అనమాట. ఇంతమందికి అలాట్ అయితే ఇంతమంది రిపోర్ట్ చేశారు అప్రాక్సిమేట్లీ. ఓకే, అన్నిటికీ అందుకే ఇట్లా మీకు అప్రాక్సిమేట్లీ అని పెట్టాను. ఓకే, ఇక్కడ మీకు ఆల్మోస్ట్ 3,900 ప్లస్ స్టూడెంట్స్ రిపోర్ట్ చేశారు. దీంట్లో అవైలబిలిటీ చూసుకుంటే ఇచ్చాను. దీంట్లో కూడా ఆల్మోస్ట్ సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. 7,000 అంటే ఒక 3,000 సీట్స్ వరకు అయితే ఇక్కడ కూడా అవైలబుల్ ఉన్నాయి. 3,000 ప్లస్ సీట్స్ ఆర్ అవైలబుల్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ అదర్ బ్రాంచెస్కి వస్తే ఈ బయోటెక్నాలజీ కానివ్వండి, ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్ కానివ్వండి, మైనింగ్, ఇట్లా రిమైనింగ్ బ్రాంచెస్ చూసుకుంటే 1,100 సీట్స్ టోటల్ కన్వీనర్ కోటాలు.
సో అలాటెడ్ సీట్స్ వచ్చేసరికి 833. సో దీంట్లో రిపోర్ట్ చేసిన వాళ్ళు 645 స్టూడెంట్స్ ఉన్నారు. సో దీంట్లో కూడా ఆల్మోస్ట్ సో ఇక్కడికి చూసుకుంటే సో ఒక 450+ సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో అంటే మీకు ఓవరాల్గా సో ఉన్న బ్రాంచెస్లో సో సిఎస్ఈ రిలేటెడ్ అన్ని బ్రాంచెస్ కలిపి అలైడ్ బ్రాంచెస్ స్పెషలైజేషన్స్ అన్నీ కలిపి అండ్ దెన్ ఈసీఈ రిలేటెడ్ బ్రాంచెస్ అండ్ కోర్ బ్రాంచెస్ అండ్ దెన్ సో ద అదర్ బ్రాంచెస్. సో మొత్తంగా చూసుకుంటే ఓవరాల్గా మన కన్వీనర్ కోటాలో ఫస్ట్ ఫేజ్లో అప్రాక్సిమేట్లీ 83,000 సీట్స్. సో దీంట్లో అలాటెడ్ వచ్చేసరికి ఒక 77,500+ సీట్స్ అలాట్ అయినాయి. సో ఇప్పుడు రిపోర్ట్ చేసిన వాళ్ళు చూసుకుంటే సో ఫస్ట్ ఫేజ్ తర్వాత అంటే కాలేజ్కి పేమెంట్ చేసి నెక్స్ట్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన వాళ్ళు సో ఆల్మోస్ట్ ఒక అప్రాక్సిమేట్లీ 60,000 మెంబర్స్ వరకు ఉన్నారనమాట. సో ఇప్పుడు ఓవరాల్గా అవైలబిలిటీ చూసుకుంటే ఒక 23,000+ సీట్స్ మనకి సెకండ్ ఫేజ్లో ఆల్రెడీ ఉన్న సీట్స్లో నుంచి అవైలబుల్ ఉండొచ్చు. ఓకేనా. సో ఇప్పుడు సెకండ్ ఫేజ్లో ఎవరైతే సీట్ కోసం ప్రయత్నిస్తున్నారో అంటే ఫస్ట్ ఫేజ్లో రాకుండా లేదంటే వచ్చి కూడా నచ్చకుండా ట్రై చేసిన స్టూడెంట్స్ కొంచెం కేర్ఫుల్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారనుకోండి, డెఫినెట్గా మీరు కోరుకునే కాలేజ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకేనా. సీట్స్ అవైలబిలిటీ ఎక్కువే ఉంటుంది. సో కంగారు పడాల్సిన అవసరం లేదు. సో బట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు అలా చాలా కేర్ఫుల్గా సో కన్సిడర్ చేయండి. ఓకేనా. సో మీకు వెబ్ ఆప్షన్స్ అది కేస్ స్టడీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. సో ఇంట్రెస్టింగ్ వీడియో రేపు రిలీజ్ అవుతుంది అది. సో ఆ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి అని మీకు కంప్లీట్ ఐడియా ఉంటేనే మీరు చేయండి. లేదు అంటే ఎవరిదైనా హెల్ప్ తీసుకోండి. సో నాదనే కాదు, సో మీకు తెలిసిన వాళ్ళ దగ్గర హెల్ప్ తీసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టండి. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మిస్ అయిందనుకోండి సెకండ్ ఫేజ్లో సీట్ మీకు, సో లాస్ట్ థర్డ్ ఫేజ్కి వచ్చేసరికి చాలా చాలా టఫ్ అవుతుంది. ఓకే. కాబట్టి సో ఇప్పుడే సీట్ సెక్యూర్ చేసుకునే ప్రయత్నం చేయండి. అంటే ఎవరైతే కంప్లీట్గా ఎంసెట్ కన్వీనర్ కోటా మీదే డిపెండ్ అయిన స్టూడెంట్స్. ఓకేనా. సో ఇక రిమైనింగ్ వాళ్ళు నాట్ క్వాలిఫైడ్ వాళ్ళంటే వాళ్ళ ద్వారా వాళ్ళు ఆల్రెడీ చూసుకొని ఉంటారు. సో ఏ యూనివర్సిటీసో లేదంటే సో బయట యూనివర్సిటీసో కాబట్టి వాళ్ళు చూసుకునే ఉంటారు. సో అట్లీస్ట్ లాస్ట్లో కన్ఫామ్ అయ్యి అంటే సీట్ కన్ఫామ్ అయ్యి నచ్చని వాళ్ళు లేదంటే అసలే సీట్ రాని వాళ్ళు సో కొంచెం కేర్ఫుల్గా సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ని పెట్టుకోండి. ఓకే. సో దిస్ ఈజ్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. సో విల్ డిస్కస్ another information in the next video. So till then, keep studying. All the very best, guys. Bye.